వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. మ్యాథ్స్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి అని చూద్దాం. టెట్ డిఎస్సి ఆస్పిరెంట్స్లో మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అని వీడియోలో చెప్తాను. మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆస్పిరెంట్స్ని 2 కేటగిరీస్గా చూడొచ్చు. బాగా నాకు మ్యాథ్స్ వచ్చు అనుకున్న ఒక కేటగిరీ, నాకు అసలు మ్యాథ్సే రావు అనుకునే కేటగిరీలో ఆస్పిరెంట్స్ ఉంటారు. మ్యాథ్స్ రాదు అనుకున్న వాళ్ళేమో అసలు ప్రిపరేషన్ మొదలు పెట్టడానికి కూడా భయపడుతూ ఉంటారు. కానీ బాగా మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు లోయర్ క్లాసెస్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల చిన్న చిన్న కాన్సెప్ట్స్ని మిస్ చేయడం వల్ల మార్క్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మార్కు కోల్పోతారు. థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్లో కూడా ఇంపార్టెంట్వి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగదగినవి చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ థర్డ్ క్లాస్ నుండి స్టార్ట్ చేయండి మీ ప్రిపరేషన్ని. ఖచ్చితంగా మీరు ఆ భయాన్ని కోల్పోతారు. భయం పోయిన తర్వాత ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. థర్డ్ క్లాస్ నుండి ప్రిపేర్ అవ్వండి. చాలా నీట్గా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని చాలా వివరంగా ఇవ్వడం జరిగింది. మీకు పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లలో కంటే కూడా మీ అంతటా మీరు ఆ భయాన్ని పోగొట్టుకున్నప్పుడే కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఎవరు ఎంత బాగా చెప్పినా మీరు భయాన్ని మాత్రం విడిచిపెట్టకపోతే మ్యాథ్స్ అనేది మీకు కష్టంగానే ఉంటుంది. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ మీరు చేసిన తర్వాత మీకే ఒక రకమైన కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఈజీగా మీరు తర్వాత లెవెల్లో ఉన్నవి చేయగలుగుతారు. థర్డ్ క్లాస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఎగ్జామినేషన్కి ఇవ్వదగినవి ఏంటో చూద్దాం. ఒక సంఖ్యలో గల ప్రతి అంకెకు 2 రకాల విలువలు ఉంటాయి. ఒకటి స్థాన విలువ, 2 సహజ విలువ. స్థాన విలువ అంటే స్థానం మీద ఆధారపడి ఉండే అంకె విలువ, ఇది మారుతుంది. సహజ విలువ అంటే ఆ అంకె విలువే సహజ విలువ అవుతుంది, ఇది మారదు. అంటే స్థానాన్ని బట్టి సహజ విలువ మారదు, స్థాన విలువ స్థానాన్ని బట్టి మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 238 అనే నెంబర్లో 2 అనేది 100ల స్థానంలో, 3 10ల స్థానంలో, 8 1ల స్థానంలో ఉంది. స్థాన విలువ 2కి 200 అవుతుంది, సహజ విలువ 2 అవుతుంది. అదే 238లో 8 సహజ విలువ, స్థాన విలువ 2 8 అవుతుంది, ఇది మారదు. సహజ విలువ స్థాన విలువ 2 ఒకటే ఉంటుందన్నమాట, 1ల స్థానంలో ఉండే అంకెకు. లెస్ దాన్, గ్రేటర్ దాన్ ఉపయోగించి సంఖ్యల్ని పోల్చడం, ఆరోహణ అవరోహణ క్రమంలో వ్రాయడం, ఆ కాన్సెప్ట్స్ గురించి ఇవ్వడం జరిగింది. ఒక సంఖ్యలో 0 అనేది ఏ స్థానంలో ఉన్నా దాని విలువ ఎల్లప్పుడూ 0నే అవుతుంది. అంకెలు ఎక్కువగా కలిగిన సంఖ్య అన్నిటికంటే పెద్ద సంఖ్య అవుతుంది. 2 సంఖ్యల్ని పోల్చినప్పుడు ఒక సంఖ్య ఇంకో సంఖ్య కంటే ఎక్కువ అంకెల్ని కలిగి ఉంటే ఎక్కువ అంకెలు కలిగి ఉన్న సంఖ్య పెద్దదవుతుంది అని తెలియజేస్తున్నారు. లెస్ దాన్ అంటే గ్రేటర్ దాన్ అంటే చాలామంది ఇప్పటికీ కన్ఫ్యూజ్ అవుతారండి. లెస్ దాన్ అనేది ఎల్ షేప్లో ఉంటుంది, అది తక్కువని సూచిస్తుంది. లెస్ దాన్ కానిది గ్రేటర్ దాన్, అలా గుర్తుపెట్టుకోండి. లెస్ దాన్ అయినా గ్రేటర్ దాన్ అయినా కానీ ఓపెన్ ఎటు సైడ్ ఉంటే ఆ అంకెకి ఓపెన్ వైపు ఉన్న వైపు ఏ అంకె వైపు ఉంటే ఆ అంకె పెద్ద సంఖ్యని గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. ఆరోహణ అవరోహణ. ఆరోహణ 4 అంకెలు, అవరోహణ 5 అంకెలు ఉంటుంది. అంటే ఆరోహణ అనే పదంలో 4 అక్షరాలు ఉన్నాయి, అవరోహణ అనే పదంలో 5 అక్షరాలు ఉన్నాయి. ఆరోహణ అవరోహణకు కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆరోహణ అంటే చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వైపుకు రాయడం, అవరోహణ అంటే పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు రాయడం. మర్చిపోకుండా ఉండడానికి 4 అంకెల సంఖ్య, 5 అంకెల సంఖ్యలో 4 అంకెల సంఖ్య చిన్నదిగా, 4 అక్షరాల పదం చిన్నది కాబట్టి చిన్న సంఖ్య అని గుర్తుపెట్టుకోండి. 4 అంకెల సంఖ్యల్ని పోల్చేప్పుడు ఎల్లప్పుడూ ఎడమ చివరి అంకెని పోలుస్తాము. అంటే ఏదైనా మనం అంకెల్ని పోల్చేటప్పుడు ఏంటంటే లెఫ్ట్ సైడ్లో ఉన్న చివరి అంకెని పోల్చి ఏది పెద్దగా ఉంటే అది పెద్ద సంఖ్యగా తీసుకుంటాము. 2 అంకెల అతి చిన్న సంఖ్య 10, 3 అంకెల అతి పెద్ద సంఖ్య 999, 2 అంకెల అతి పెద్ద సంఖ్య 99. థర్డ్ క్లాస్లో శకుంతలాదేవి గారి గురించి ఇచ్చారు చూడండి.
శకుంతలాదేవి 4th నవంబర్ 1929 టు 21st ఏప్రిల్ 2013 మధ్య కాలం వారు. ఈవిడ కవయిత్రి, ఆలోచించి గణనలు చేసే మానవ యంత్రం. ఈవిడిని హ్యూమన్ కంప్యూటర్ అని కూడా అంటారు. 1982లో గిన్నీస్ బుక్లో నమోదు చేశారు ఈవిడ గురించి. శకుంతలాదేవి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానాన్ని ఎప్పుడు సంపాదించారు అంటే 1982. హ్యూమన్ కంప్యూటర్గా ఎవరిని పిలుస్తారు అంటే శకుంతలాదేవి. 2 13 అంకెల సంఖ్యల్ని గుణించి 28 సెకండ్లలో కంప్యూటర్ కంటే ముందుగా జవాబు చెప్పారు. 13 అంకెల సంఖ్యల రెండింటిని గుణించి 28 సెకండ్లలో కంప్యూటర్ కంటే కూడా ముందుగానే సమాధానం చెప్పారు శకుంతలాదేవి గారు. సంఖ్యామానము, సంజ్ఞామానము. సంజ్ఞ అంటే గుర్తు, సంఖ్యామానము సంజ్ఞ అంటే గుర్తు కదా. మనం రాసే అంకెలకి ఒక గుర్తులు కదండి, 1 2 3 4 అనేవి. సో 4 అని ఎలా చూపిస్తాము అంటే ఏ సంజ్ఞ ఉపయోగిస్తాం? 4 అని నెంబర్ వేస్తాం కదా, దానిని సంజ్ఞామానము అనాలి. 4 అని అక్షరాల రూపంలో రాస్తే దాన్ని సంఖ్యామానము అని అనాలి. విస్తరణ రూపము, సంక్షిప్త రూపము. ఇప్పుడు 14 ఉంటే దాన్ని 10+4గా రాస్తే దాన్ని విస్తరణ రూపము అంటారు. 10+4 అనున్న దాన్ని 14 అని రాస్తే సంక్షిప్త రూపం అంటారు. ఒక సంఖ్యలో సహజ స్థాన విలువలు సమానంగా ఉండే స్థానం ఒకట్ల స్థానం. ఇందాక ఎగ్జాంపుల్లో చూసాం కదా, 238లో 8 అనే నంబరు ఒకట్ల స్థానంలో ఉంది. దాని సహజ విలువ, స్థాన విలువ రెండూ మారలేదన్నమాట. అంటే సమానంగా ఉంటుంది సహజ విలువ, స్థాన విలువ ఒకట్ల స్థానంలో ఉండే ఏ అంకెకైనా. 0 యొక్క స్థాన విలువ ఎల్లప్పుడూ 0గానే ఉంటుంది, సహజ విలువ కూడా ఎల్లప్పుడూ 0గానే ఉంటుంది. అంటే ఎల్లప్పుడూ 0 యొక్క సహజ విలువ, స్థాన విలువ 0నే అవుతుంది. స్థాన విలువ, సహజ విలువ రెండూ ఒకటే అయ్యే అంకె 0. 3 అంకెల అతిపెద్ద సంఖ్యకు 1ని కలుపగా 4 అంకెల చిన్న సంఖ్య ఏర్పడును. 3 అంకెల అతిపెద్ద సంఖ్య. 3 అంకెల అతిపెద్ద సంఖ్య ఏంటి? 999. దానికి 1 కలిపితే ఏం ఏర్పడుతుంది? 1000 కదా. 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏర్పడుతుంది. దీన్ని బట్టి ఏ అంకెల అతిపెద్ద సంఖ్యకు 1 కలిపితే a+1 అతి చిన్న సంఖ్య ఏర్పడుతుంది. 999 + 1 = 1000. 999 + 1 = 1000. అదే 4 అంకెల చిన్న సంఖ్యలో నుండి 1ని తీసివేస్తే 3 అంకెల పెద్ద సంఖ్య ఏర్పడుతుంది. అంకె యొక్క స్థానములు లెక్కించుటకు కుడి నుండి ఎడమవైపుకి లెక్కించాలి. స్థానాలు లెక్కించడానికి కుడి నుండి ఎడమవైపుకు లెక్కించాలి. 4 × 10 = 40 అనే గుణకారంలో 4 అనే అంకె 10చే గుణించబడుతుంది అని అర్థం. 10 అనే సంఖ్య 4ని గుణిస్తుంది. 4 × 10 = 40 అని రాసుకున్నప్పుడు 4 గుణ్యం అవుతుంది, 10 గుణకం అవుతుంది, 40 లబ్ధం అవుతుంది. గుణ్యం ఇంటూ గుణకం = లబ్ధము. 47 × 3 విస్తరణ రూపంలో గుణకారం. 40 + 7 47 బ్రాకెట్ ఇంటూ 3 దాని లోపలికి మల్టిప్లికేషన్ చేస్తే 40 × 3 + 7 × 3 47 × 3కి విస్తరణ రూపంలో గుణకారం ఈ విధంగా చేయాలి. 2 సంఖ్యల్ని ఏ క్రమంలో అయినా గుణించవచ్చు. గుణకారంలో ప్రాధాన్యత క్రమానికి ఏమీ ఉండదు, క్రమానికి ప్రాధాన్యత లేదు. ఏ క్రమంలో గుణించినా లబ్ధము ఒకటే వస్తుంది. అంటే లబ్ధం వచ్చే ఫలితం అనేది మారదు అని చెప్తున్నారు. 9వ ఎక్కంలో ఒకట్ల స్థానంలో అన్ని అంకెలు తగ్గుతూ ఉంటాయి, 10ల స్థానంలో అంకెలు పెరుగుతూ ఉంటాయి. 9వ ఎక్కంలో ఒకట్ల స్థానంలో 9 1 9, 9 2 18 ఇలా రాసుకుంటూ వెళ్తే చూడండి, గమనించండి. 8 7 6 5 4 3 2 1 0. ఒకట్ల స్థానంలో అంకెల విలువ తగ్గుతూ ఉంది, 10ల స్థానంలో ఉన్న అంకెల విలువ పెరుగుతూ ఉంది. ఆ పాయింటేనండి ఇక్కడ చెప్పింది. ఏదైనా ఒక సంఖ్యని 10చే గుణిస్తే దాని ఫలితం ఆ సంఖ్య తర్వాత 0 చేర్చడం ద్వారా వస్తుంది. ఏదైనా ఒక సంఖ్యని 100చే గుణించినప్పుడు దాని ఫలితం ఆ సంఖ్య పక్కన 2 సున్నాలు చేర్చడం ద్వారా వస్తుంది. 2 × 10 అని రాసామనుకోండి,
20 వస్తుంది కదా, అట్లా మనకు తెలిసిందేవి చాలా చిన్న పాయింట్స్. భాగాహారంలో లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని భాజకం, మధ్యలో దాన్ని విభాజ్యం, కుడివైపు రాసేదాన్ని భాగఫలం, క్రింద మనం రాసేదాన్ని శేషము అని అంటారు. అంటే భాగించబడే సంఖ్యని విభాజ్యము అని, భాగించే సంఖ్యను భాజకము అని, భాగించగా వచ్చే ఫలితాన్ని భాగఫలము అని, భాగించగా మిగిలిన దాన్ని శేషము అని అంటారు. శేషం 0 అయితే విభాజ్యము ఖచ్చితంగా భాజకంచే భాగించబడుతుంది. అంటే నిశ్శేషంగా భాగించబడినప్పుడు భాజకంచే నిశ్శేషంగా శేషం 0 అయితే విభాజ్యం ఖచ్చితంగా అంటే నిశ్శేషంగా భాజకంచే భాగించబడుతుంది అని అర్థం. ప్రతి గుణకార రూపానికి 2 భాగాహార రూపాలని కలిగి ఉంటుంది. ఇప్పుడు 6 × 2 = 12 అని రాస్తే దాన్ని 12/2 = 6, 12/6 = 2 ఇలా ఈ విధంగా రాసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా సంఖ్యని 1చే భాగిస్తే అదే సంఖ్య భాగఫలంగా వస్తుంది. ఏదైనా సంఖ్యను అదే సంఖ్యచే భాగిస్తే 1 భాగఫలంగా వస్తుంది. ఒక గెంతులో వివిధ రకాల జంతువులు ఎన్ని అడుగులు ఎగురుతాయి అని చెప్పి టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. ఒకసారి చూడండి. కప్ప 2 అడుగులు, ఉడత 3 అడుగులు, కుందేలు 5 అడుగులు, గుర్రం 15 అడుగులు, కంగారు 30 అడుగులు ఒక్క గెంతులో దూకుతాయి. ఏ సంఖ్య అయినా 2చే నిశ్శేషంగా భాగించబడితే ఆ సంఖ్య సరి సంఖ్య అంటారు. 1ల స్థానంలో 0, 2, 4, 6, 8 ఉన్నవి అవి సరి సంఖ్యలు అవుతాయి. ఏ సంఖ్య అయినా 2చే నిశ్శేషంగా భాగించబడకపోతే ఆ సంఖ్యని బేసి సంఖ్య అంటారు. 1ల స్థానంలో 1, 3, 5, 7, 9 ఉంటాయి. సగంలో సగాన్ని పావు పావు వంతుని 1/4తో సూచిస్తారు. మొత్తంలో ఎన్ని పావులు ఉంటాయి అంటే 4 పావులు ఉంటాయి. సగభాగాన్ని 1/2తో సూచిస్తారు. 2 సగాలు కలిస్తే ఒక మొత్తం అవుతుంది. 4 పావులు కలిస్తే ఒక మొత్తం అవుతుంది. వక్రతల అంటే గుండ్రని ఆకారం గలవి దొర్లుతాయి. సమతల ఆకారం కలిగినవి జారుతాయి. శీర్షం మూలకు మరో పేరే శీర్షం, శీర్షాలు అంటారు. 2 అంచులు కలిసే చోటు శీర్షం. అంచు అంటే 2 ముఖాలు కలిసే చోటు. 2 ముఖాలు కలిసే చోటు అంచు. సౌష్ఠవం ఒక వస్తువుని 2 సమభాగాలుగా చేస్తే అప్పుడు 2 భాగాల ఆకృతులు ఒకే విధంగా ఉంటే అవి సౌష్ఠవంగా ఉన్నట్లు అర్థం. పొడవుల్ని కొలవడానికి ప్రామాణిక కొలత మీటరు. చిన్న చిన్న పొడవులు కొలవడానికి ఉపయోగించే కొలత సెంటీమీటరు. వస్తువుల పొడవులు కొలవడానికి ఉపయోగించే సాధనం స్కేలు. స్కేలు మీద 2 వరుస సంఖ్యల మధ్య దూరం 1 సెంటీమీటరు. క్రికెట్ బ్యాట్ పొడవు 1 మీటరు. పెద్ద పొడవులు కొలవడానికి ఉపయోగించే పరికరాలు స్కేలు లేదా టేపు. 1 మీటర్ = 100 సెంటీమీటర్లు. 1 అడుగు = 12 అంగుళాలు. కొన్ని పొడవులు అంగుళాలు, అడుగుల్లో కొలుస్తారు. బరువుల్ని కొలవడానికి త్రాసు ఉపయోగిస్తారు. బరువుల్ని కొలవడానికి తూనికరాళ్ళు ఉపయోగిస్తారు. త్రాసులో బరువుల్ని కిలోగ్రాముల్లో కొలుస్తారు. 1 కేజీ = 1000 గ్రాములు. 1 డజను అంటే 12 వస్తువులు. కేజీ కన్నా తక్కువ బరువున్న వస్తువుల్ని గ్రాముల్లో కొలుస్తారు. ద్రవాలను ప్రామాణికంగా కొలవడానికి ఉపయోగించే కొలత లీటరు. పాత్రలో పట్టే ద్రవం పరిమాణాన్ని ఆ పాత్ర పరిమాణం అంటారు. తక్కువ పరిమాణంలో గల ద్రవాలను కొలవడానికి మిల్లీలీటర్లు ఉపయోగిస్తారు. 1 స్పూన్ = 5 మిల్లీలీటర్ అప్రాక్సిమేట్ అంటే సుమారుగా 1 స్పూన్లో 5 మిల్లీలీటర్ పడుతుంది. ఆగస్టు 15, 1947ని 15/8/1947గా రాయవచ్చు. 15 అనేది రోజుల్ని, 8 నెలల్ని, 1947 సంవత్సరాలని తెలియజేస్తుంది. 1 గంట = 60 నిమిషాలు.
ఒక నిమిషాల ముళ్ళు ఒక భ్రమణం అంటే ఒక చుట్టు పూర్తి చేసేసరికి గంటల ముళ్ళు ఒక సంఖ్య ముందుకు కదులుతుంది. ఇదే ఒక గంట. చిన్న ముళ్ళు గంటలను తెలియజేస్తుంది, పొడవు ముళ్ళు నిమిషాలను తెలియజేస్తుంది. నిమిషాల ముళ్ళు ఒక సంఖ్య నుండి మరో సంఖ్యకు కదలడానికి 5 నిమిషాల సమయం పడుతుంది. 12 నుండి మొదలుపెట్టి నిమిషాల ముళ్ళు సూచించే సంఖ్య చేరే వరకు 5లలో లెక్కించాలి. అంటే 5 టేబుల్తో కౌంట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. 5 5 అలా కౌంట్ చేసుకోవాలి అని చెప్తున్నారు. ఇంతటితో థర్డ్ క్లాస్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ అయిపోయినాయండి మ్యాథ్స్లో. మీకు ఇంకా ఏ క్లాసుల్లో కావాలో కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.